నేను రెడ్డి ఆయన రెడ్డి నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు, ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈరోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే, ఒక మిషన్స్ మధ్య ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీ పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతి దిక్కన కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే, అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తిరిగి జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు. 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, ఎందుకు చూడకూడదు? 100 రూపాయల టికెట్ పెట్టండి, 200 రూపాయల టికెట్ పెట్టండి, 300. పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లనే పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగు పెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టరండి? ఒకప్పుడంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది నాది అనుకో రాజరిక పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్, ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు 100 సీట్లో 75 సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయల టికెట్ పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు, 100 రూపాయలు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. తక్కువ టికెట్లు మీ ఇష్టం, 100 పెడతారా, 500 పెడతారా, 5000 పెడతారా, పెట్టుకోండి. కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన